అయితే పోవే, ఇంట్లో ఒప్పుకోకపోతే వదిలేయి, బయలుదేరి ఇప్పుడే ఆపను నేను. అయినా ఏంటి మీరంతా పైన దిగొచ్చారా? నువ్వు, మీ నాన్న, ఇంకా నీ ఫ్యామిలీ మనుషులే కదా మీరు. మా నాన్న బాధపడతారు, మా అమ్మ ఒప్పుకోరు, మా వాళ్ళు ఏమైపోతారో, మా ఫ్యామిలీ పరుగు పోతుంది. ఎప్పుడు చూసినా నీ ఫ్యామిలీ గురించే తప్ప. నాకు ఫ్యామిలీ ఉంది, గుర్తుంది ఆ విషయం నీకు. నా దగ్గర ఏదో లేదు అనే ఫీలింగ్ ఎప్పుడు లేదు నాకు. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు తెప్పించలేదు. ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోవడం, లేనప్పుడు సర్దుకుపోవడం, గట్టిగా ఏదో వచ్చేసి నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగా చూసుకోవడం, ఇంతే తెలుసు నాకు. నువ్వు వచ్చినప్పటి నుంచే మొదలయ్యేవన్నీ పరిగెడుతూనే ఉన్నా. ఏదో చేయాలని తప్ప, అలసిపోయి పడుకోవడం తప్ప మనశ్శాంతిగా నిద్రపోయి ఎన్ని నెలలైందో గుర్తు కూడా లేదు నాకు. మీ స్థాయికి సరిపోయేలా ఏం చేయాలని ఆలోచించి ఆ ప్రాసెస్లో నన్ను నేను ఎంత కోల్పోయానో తెలుసా నీకు. అయినా అన్నీ బాగుంటే ఇది వర్కౌట్ అవుతుందా? ఇది ప్రేమేనా అసలు? ఒకవేళ ఇదే ప్రేమ అయితే ఇలాంటి ప్రేమ నాకు వద్దే నువ్వు నాకు. పోనీ నాకు తెలియక అడుగుతాను, ఉన్నంతలో పెళ్లి చేసుకొని ఉన్న డబ్బులతో కొద్ది రోజులు ఎక్కడైనా మంచి ఇంట్లో రెంటుకుంటూ డబ్బులు సేవ్ చేసుకున్న, కుదిరినప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కొని మనకు వచ్చే డబ్బులతో బ్రతకలేము మనం. మీ నాన్న ఆస్తి, మా నాన్న ఆస్తి ఉంటేనే బ్రతకగలము. అయినా నా దగ్గర ఏదో లేదు అని చెప్పడానికి నువ్వు, మీ నాన్న ఎవరే అసలు? నా దగ్గర డబ్బు లేదని రోజు గుర్తు చేయడానికి వచ్చావు నా లైఫ్లోకి. ఒక్కోసారి మీరు మాట్లాడేది చూస్తుంటే నేను మరీ అంత కింద బ్రతుకుతున్నానా? అసలు నాకు బ్రతికే అర్హత ఉందా లేదా నా మీద నాకే డౌట్ వస్తుంది. లోపలేదో తెలియని భయం. నా వెనకాల ఆస్తులు నిజమే, కానీ ఇప్పుడు నేను సంపాదించే ప్రతి రూపాయి నేను కష్టపడి సంపాదించుకున్నది. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే నా కళ్ళకు కనిపించే ప్రతిదీ నేను సంపాదించిందే ఉంటుంది. మీ నాన్న ఆస్తి, మా నాన్న ఆస్తి కాదు, మన ఆస్తి మనం సంపాదించింది. కష్టపడే శక్తి ఉంది నాకు. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు అన్ని అవే వస్తాయి, ఆ నమ్మకం నాకుంది. కానీ ఎవరినో నమ్మించడానికి నేను పరుగులు పెట్టలేను. ఇక ఒక మనిషి ఏం చేయాలో, ఎంత చేయాలో అది నేను చేస్తూనే ఉన్నా. అయినా మీరు అనుకున్నంత కింద లేను నేను. మీకంటే కింద ఉన్నానేమో కానీ మొత్తంగా కింద లేను. వద్దే ఇదంతా. నిన్ను, నీ ఫ్యామిలీని, నీ బంధువుల్ని అందరినీ సాటిస్ఫై చేసే ఓపిక నా దగ్గర లేదు. నాకు వద్దు, నువ్వు అసలు బయలుదేరు. నాకు నిజంగా అర్థం కావట్లేదు, మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన అర్హత ఏంటంటే డబ్బు మాత్రమే నిర్ణయిస్తుందా, లేదా మన క్యారెక్టర్, మనం చేసిన పనులు నిర్ణయిస్తాయా? సరే, నాకు అర్హత లేదు కదా, నేను కూడా ఒప్పేసుకుంటున్నా. నిన్ను ప్రేమించే అర్హత నాకు లేదు. ఈ అర్హత లేని వదిలే పోయి సంతోషంగా బ్రతకండి.